గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక రకంగా తెలంగాణ సాధనలో ప్రముఖుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ రాజకీయ పరంగా. అలాంటి వ్యక్తి 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే 10 ఏళ్ల పాలన వైఫల్యం చెందింది అనుకుంటా అంటారా మీరు? ఇద్దరం ఇక్కడ ఉన్నాం, మాకు పావుసేరు బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది. నా కొడుకు కూతురు అమెరికాలో అద్భుతంగా సెటిల్ అయ్యారు. నేను ఎటువంటి పదవులు తీసుకోను. తెలంగాణ రాష్ట్రానికి కాపలా. తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోయారు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం నా ఊపిరి ఉన్నంత వరకు నేను కొట్లాడతా అని చెప్పి నమ్మించిండు. అప్పట్లోనే వాళ్ళకి ఎదిగేది ఇష్టం లేదంటే తర్వాత ఆమె ఎంపీ అయింది, తర్వాత ఎమ్మెల్సీ అయింది. మరి అట్లా ఎదిగేది లేకపోతే ఎంపీ ఎమ్మెల్సీ అయ్యారు కదా. కేటీఆర్ గారు కవిత గారు అమెరికా నుంచి రాగానే ఇద్దరు ఎమ్మెల్యే టికెట్ కావాలని పోటీ పడ్డారు. పోటీ పడితే అప్పుడు దిలీప్ గారు వీళ్ళు పెద్ద మనుషులంతా కూర్చోబెట్టి ఇద్దరిలో ఎవరికన్నా ఒకళ్ళకే ఇస్తామంటే కొడుకును మంత్రి చేసిండు, కూతుర్ని ఎంపీ చేసిండు, మేనల్లుడు మంత్రి అయ్యిండు. ఆయనకి మందుగోళీలు ఇచ్చే సడకుడు కొడుకు సంతోష్రావు రాజ్యసభ అయ్యిండు. అంటే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా వాళ్ళ సొంత ఎజెండా, సొంత ఆస్తుల పంపకంలో తేడా వచ్చినందుకు జరుగుతున్నది తప్ప ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజానికి సంబంధించిన గొడవ అయితే కాదు ఇది. వీళ్ళ ట్రాక్ రికార్డు 2001లో వీళ్ళ ఆస్తులేంది, 2004లో వీళ్ళ ఆస్తులేంది. తినడానికి తిండి లేని, సొంత ఇల్లు లేని వాళ్ళకి విల్లాలు, ఫామ్ హౌజులు. ఇవాల్టి మన గెస్ట్ ఎవరో కాదు, తెలంగాణ విట్టల్గా తన ఇంటి పేరునే తెలంగాణగా మార్చుకున్న వ్యక్తి, ఒకప్పటి జర్నలిస్టు, ఉద్యమ కాలంలో చురుకుగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ సామాజిక అంశాల పట్ల, భౌగోళిక వివరాల పట్ల లోతైన అధ్యయనం ఉన్న వ్యక్తి, నిజాలను నిర్భయంగా మాట్లాడి అందరి మనసులను చూరుకున్న తెలంగాణ విట్టల్ ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఏం జరుగుతుంది విట్టల్ గారు? తెలంగాణ రాజకీయం చూస్తున్నారు కదా మీరు గత వారం 10 రోజులుగా. ముఖ్యంగా ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో? ఈ తరహా పరిణామాలను మీరు ఎలా చూస్తారు? తెలంగాణ అంటేనే తెగింపు, త్యాగం, ధైర్యము, నిజాయితీ. తెలంగాణలో ప్రజల్లో కానీ తెలంగాణ కల్చర్లో కానీ ఇవ్వడం తెలుసు, తీసుకోవడం తక్కువ. ఎంత ఇవ్వడం అంటే ప్రాణాలను సైతం 1200 మంది పిల్లలు తమ ప్రాణాలను కోల్పోతే వచ్చిన తెలంగాణ నేడు ఈ రాజకీయ నాయకులు కుటుంబ కలహాల మధ్య కుక్కలు చింపిన విస్తరలాగాయి 60 సంవత్సరాల పోరాటం చేసిందనే బాధతో తెలంగాణ వచ్చింది భౌగోళికంగా. కానీ తెలంగాణ అంటే స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆత్మగౌరవము. మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమంలో రాజకీయ నాయకులకి, కొంతమంది పెత్తందారుల కుటుంబాలకి తప్ప నిరుద్యోగులకి, విద్యార్థులకి, అమరవీరుల కుటుంబాలకి, ఉద్యమకారులకి ఏమీ లాభం జరగలేదనే బాధతో ఇవాళ నేను ఆ మాట మాట్లాడాల్సి వస్తుంది. అంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని బాగా ముందుకు నడిపించిన వ్యక్తి, ఒక రకంగా తెలంగాణ సాధనలో ప్రముఖుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ రాజకీయ పరంగా. అలాంటి వ్యక్తి 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే 10 ఏళ్ల పాలన వైఫల్యం చెందింది అంటారా మీరు? కేసీఆర్ మీరు మంచి ప్రశ్న అడిగారు. టంకశాల అశోక్ గారు వార్తా పేపర్లో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక ఆర్టికల్ రాశారు. ఓకే, తెలంగాణ సమాజము తన అస్తిత్వానికి, అస్మితకు, తెలంగాణ క్యారెక్టర్కి తగ్గ రాజకీయ నాయకత్వాన్ని ఎంచుకోవడంలో పదే విఫలమవుతుంది. 52 ముల్కీ ఉద్యమంలో ప్రజలు త్యాగాలు చేశారు, రాజకీయ నాయకులు బ్రోకర్లు అయ్యారు. 69 ఉద్యమంలో 379 మంది విద్యార్థులు ఆర్మీతో కొట్లాడి చనిపోయారు, 1000 మంది అడవుల్లోకి వెళ్ళారు. అప్పుడు చెన్నారెడ్డి గారు ఇందిరాగాంధీతో రాజీ పడ్డారు. అయితే కేసీఆర్ అనే పేరు ఇప్పుడు తెలుసు. 2001లో కరీంనగర్లో సింహగర్జన పెట్టినప్పుడు మే 17 ఆర్ మే 27 ఆయన అప్పటిదాకా దుబాయ్ చంద్రశేఖర్ అనే పేరుంది, ఆయన కేసీఆర్ అనే పేరు లేదు. ఒక బక్కపల్చని వ్యక్తి, ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన ఎన్టీఆర్ లాగా అందగాడు కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు, ఆజానుబావుడు కాదు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబం కాదు, అపర మేధావి కాదు. ఒక మామూలు బక్కపల్చని ఎమ్మెల్యే తెలంగాణ పేరుతో ఒక మీటింగ్ పెడితే లక్షల మంది ప్రజలు ఎందుకు వచ్చారంటే 69 తెలంగాణ ఉద్యమకారులు,
ఈ లెఫ్ట్ పార్టీలు తెలంగాణ ప్రజా సంఘాలు అంతా నిర్మించిన చైతన్యంతో ఆయన ఏమంటారంటే, నేను నా ముసల్ది మియా ఆర్ బేబీ మేమిద్దరం ఇక్కడ ఉన్నాం, మాకు పావుసేరు బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది, నా కొడుకు కూతురు అమెరికాలో అద్భుతంగా సెటిల్ అయ్యారు, నేను ఎటువంటి పదవులు తీసుకోను, తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా వాచ్ డాగ్ లాగా ఉంటా, తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోయారు, కాబట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం నా ఊపిరి ఉన్నంత వరకు నేను కొట్లాడతా అని చెప్పి నమ్మించిండు. ఆయన ఏమంటాడంటే, ఈ పరిణామ క్రమంలో ఉద్యమ క్రమంలో నేనేమైనా పదవులు తీసుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అంటాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, నా కుటుంబ సభ్యులకు ఎటువంటి పదవులు లేనంటాడు. ఆ మాటలతోటి కేసీఆర్ గారు తెలంగాణ సమాజం ముందు అరే నేనేమైనా తప్పు చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపమంటుండు, నా కుటుంబంలో ఎవరికి ఎటువంటి పదవులు తీసుకొని అంటుండు అని చెప్పి నమ్మించాడు. అయితే దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల మంచితనాన్ని, అమాయకత్వాన్ని, ఆవేశాన్ని అడ్డం పెట్టుకొని 2001లో అట్లా మాట్లాడిన కేసీఆర్ 2004 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ రాకముందే కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. ఆ మంత్రి పదవి కూడా ఫస్ట్ షిప్పింగ్ శాఖ తీసుకున్నాడు. తెలంగాణలో సముద్రం లేవు, ఓడర్ రేవులు లేవు. మరి ఆ షిప్పింగ్ శాఖ వల్ల వాళ్ళు ఇచ్చినా కూడా ప్రయారిటీ తెలంగాణకు ఉపయోగపడాలి కదా. ఇప్పుడు ఓడర్ రేవులు, షిప్పింగ్ దేశంలో తర్వాత కార్మిక శాఖ మంత్రి అది వేరు. నేను ఏమంటున్నా అంటే అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, నువ్వు అన్నావు కదా ఎటువంటి మంత్రి పదవులు తీసుకోవాలని. మరి 2006-07లో హరీష్ రావు గారికి ఏమో ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చిండు మేనల్లుడికి. 4 మంత్రి పదవులు తీసుకున్నారు, అదైపోయిందా? సెకండ్, నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, వారు రాజకీయాల్లోకి రానని చెప్పిన కేసీఆర్ గారు కొడుకుని తీసుకొచ్చిండు, కూతురుని తీసుకొచ్చిండు. కొడుకుకేమో సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి అని మా అన్న ఉద్యమంలో తన జీవితం అంతా కోల్పోయి ఆస్తులు అమ్ముకొని ఎమ్మెల్యేగా గెలవబోతున్న కేకే మహేందర్ రెడ్డి గారి టికెట్ కొడుకుకి ఇచ్చాడు. అవును. కూతురుకేమో తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టించిండు, తెలంగాణ బతుకమ్మ పేరుతో ఆమెను పాపులర్ చేసిండు. తర్వాత కొడుకుని మంత్రి చేసిండు, కూతుర్ని ఎంపీ చేసిండు, మేనల్లుడు మంత్రి అయిండు. ఆయనకి మందుగోళీలు ఇచ్చే సడకుడు కొడుకు సంతోష్రావు రాజ్యసభ అయిండు, ఆయన బంధువు వినోద్ రావు ఎంపీ అయిండు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఇన్ని పదవులు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మొత్తం 17 మంత్రి పదవులు ముఖ్యమంత్రితో ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారి కొడుకు మంత్రి కేటీఆర్ గారు, కేసీఆర్ గారి మేనల్లుడు హరీష్ రావు గారు మంత్రి, ముగ్గురు. వాళ్ళ బంధువు దయాకర్ రావు గారు మంత్రి, జూపల్లి కృష్ణారావు గారు వెలమ సామాజిక వర్గం. ఉన్న 17లో 0.1% ఉన్న వెలమ దొరలకి 5 మంత్రి పదవులు ఇచ్చిండు, 6 రెడ్లకి పదవులు ఇచ్చిండు, అంటే 11. 50 to 60% ఉన్న బీసీలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలే, మహిళలకు 1 మంత్రి పదవి కూడా ఇవ్వలే. 5% ఉన్న రెడ్లకి 6 మంత్రి పదవులు ఇచ్చిండు. 0.1% ఉన్న వెలమ దొరలకి ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన మేనల్లుడితో పాటు ఇంకో 2 వెలమ దొరలకి ఇచ్చి 5 మంత్రి పదవులు ఇచ్చిండు. మరి అప్పుడు సామాజిక తెలంగాణ అనే అంశం మీకు ఎందుకు గుర్తురాలే కవితక్క? ఆ రోజు తెలంగాణ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది, ఇక్కడ ఉన్న వెలమదొరలు, ఇక్కడ ఉన్న రెడ్డి పెత్తందారుల చేతిలో మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు పేదోళ్ళు ఉన్నారు. తెలంగాణ ఏర్పడితే డీసెంట్రలైజ్ చేసేది, కింది కులాలకు కూడా పాలనలో భాగస్వామ్యం వస్తుందని చెప్పింది. తెలంగాణ పేరుతో మీరు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసింది మీ నాన్ననే. ఉప ముఖ్యమంత్రి చేశాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు. ఆయన చెప్పింది దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మరి ఏ రోజన్నా కవిత గారు డాడీ, ఓ మై డియర్ డాడీ, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసింది ఎవరు? 1200 మంది ఒక్క రక్త బొట్టు చిందకుండా తెలంగాణ తీసుకొస్తా అని చెప్పిన ఓ డాడీ, 1200 పిల్లలు ఎందుకు చచ్చిపోయారు డాడీ అని అడిగినావా కవితక్క? ఆమెకు పదవి ఉంది కదా. ఇప్పుడు పదవులు ఉన్నప్పుడు పెదాలు మూసుకుంటారు. ఇప్పుడు శ్రీశ్రీ గారు ఏమంటారు, ప్రపంచం దుఃఖం అంతా శ్రీశ్రీ గారి దుఃఖం, కృష్ణశాస్త్రి గారి బాధ అంతా ప్రపంచ బాధ అన్నట్టు. ఇప్పుడు కవిత గారికి ఆస్తి పంపకమో, వాటాల కొట్లాటనో, అవమానమో ఏదో జరిగి ఇప్పుడు ఆమె వచ్చి ఇవన్నీ మాట్లాడుతుంది. తను ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉంది కదా, అట్లా అనుకుంటే పదవి ఇప్పుడు కూడా తను ఎమ్మెల్సీగా ఉంది. ఆమె ఏమనుకుంటుంది, ఆమె స్థాయి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, లేకపోతే రేపు రాబోయే అధికారంలో ముఖ్యమంత్రి పదవి. ఆమె ఏమనుకుంటుంది, హరీష్ రావు నాకన్నా దేనిలో గొప్పోడు, కేటీఆర్ దేనిలో గొప్పోడు, సంతోష్ రావు దేనిలో, ఎందుకంటే వాళ్ళ టాలెంట్ ఏందో ఈమెకు తెలుసు కదా. ఒక రకంగా చూస్తే ఆ కుటుంబం మొత్తంలో కేసీఆర్ తర్వాత షార్ప్ కవిత గారే. ఆమె సొంతంగా తెలంగాణ జాగృతి పెట్టుకొని బతుకమ్మని ఆమె స్వయం కృషితోటి ఎదిగింది. ఇప్పుడు ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఆమె 2006-07లో నాకు పరిచయం అయినప్పుడు ఒక టీవీ ఛానల్ పేపర్ పెడతా అని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఒక ప్రయోగం చేసినప్పుడు కొన్నేళ్లకే
తుమ్మేటి రఘుత్తం రెడ్డి గారు ఒక ఎడిటర్ ఉండే, మన అల్లం నారాయణ గారి బ్రదర్ అల్లం రాజయ్య గారు గౌరవ సలహాదారులు గారు ఉండే, కొంతమంది టీం తోటి మేము ఒక తెలంగాణ టుడే అనే పేపర్ నా పేరుతోటే ఉండే, ఆమె పెట్టుబడి పెట్టింది. ఒక 2-3 నెలలు కాగానే కవిత గారు పిలిచి కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని మా మెయిన్ అకౌంట్ నుంచి నాకు లింక్ కట్ చేసిర్రు, ఈ మీడియా ప్రాజెక్ట్ ఆపేయమంటున్నారు. ఎవరు ఆపేయమన్నారంట? వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ బావ. అంటే ఎందుకు అంటే ఆమె ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు. ఓకే, ఇది ఇప్పుడు కవిత గారి కన్నీళ్లు నిన్న పెట్టిన కన్నీళ్లు కాదు, 2006-7లోనే కన్నీళ్లు ఉన్నాయి. మరి వాళ్ళే తర్వాత అంతఃపురంలో కొట్లాటలు ఎట్లుంటాయంటే బయటపడే కొద్దిగానే ఉంటాయి, లోపల జరిగే. ఇప్పుడు సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట, ఈ రాజరికంలో లేకపోతే అధికారము డబ్బుల కోసం కొట్లాట ఉంటది. ఇప్పుడు జనరల్ గా మనది పురుషాధిక్య సమాజం, మనం ఎంత అన్నా కూడా మహిళలకి ఇంకా సాధికారత రాలే. అది అట్లాంటిది ఒక వెలమ దొరలు, ఫ్యూడల్ వెలమ దొరలు నియంతలాగా ఉన్న కేసీఆర్ కుటుంబంలో కూతురులాగా కాకుండా మహిళని మహిళగా కాకుండా వివక్ష ఉంది. అది అంతవరకు నేను ఒప్పుకుంటా. ఇక్కడ ఒకటి పాయింట్ విఠల్ గారు, మీరు చెప్పినట్లు ఆమెకు అప్పట్లోనే వాళ్ళకి ఎదిగేది ఇష్టం లేదంటే, తర్వాత ఆమె ఎంపీ అయింది, తర్వాత ఎమ్మెల్సీ అయింది, మరి అట్లా ఎదిగేది లేకపోతే ఎంపీ ఎమ్మెల్సీ కదా. కేటీఆర్ గారు కవిత గారు అమెరికా నుంచి రాగానే ఇద్దరు ఎమ్మెల్యే టికెట్ కావాలని పోటీ పడ్డారు. పోటీ పడితే అప్పుడు దిలీప్ గారు వీళ్ళు పెద్ద మనుషులంతా కూర్చోబెట్టి ఇద్దరులో ఎవరికన్నా ఒకళ్ళకే ఇస్తామంటే అప్పుడు కేటీఆర్ అప్పటి నుంచే పోటీ పడ్డది. ఆమె 2006-7లోనే నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఆమె అధికారం వచ్చినప్పుడు ఇచ్చిర్రు. ఫస్ట్ అప్పుడు జాగృతి పెట్టిర్రు, బతుకమ్మ అన్నారు, బతుకమ్మకి డబ్బులు ఇచ్చారు, బతుకమ్మ పేరుతో ఎంపీ అయింది. నెక్స్ట్ టైం ఓడిపోయింది కదా, అవును నిజామాబాద్ ఓడిపోయింది. తర్వాత పాపం ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళేమో కేసీఆర్ గారు చుట్టూన్న హరీష్ రావు, కవిత, కేటీఆర్, సంతోష్ వీళ్ళంతా 100,000 కోట్ల లక్షల కోట్లు సంపాదించుకుంటే ఆమెను అప్పుడే ఢిల్లీకి పంపించారు. ఔటర్ రింగ్ రోడ్డుకి పంపిస్తే ఆమె ఢిల్లీలో పోయి 100 కోట్ల లిక్కర్ స్కామ్ ఇరుక్కుంది. ఇప్పుడు హరీష్ రావు ఇంతవరకు మరకబడలే, సంతోష్ రావు మీద పబ్లిక్ ఎక్కడ రాలే, కేటీఆర్ గారి మీద ఆరోపణలు, కేసీఆర్ గారు ఈమెకి అప్పటి నుంచే వివక్ష ఉందని అర్థమవుతుంది ఆమె మాట్లాడిన దాన్ని బట్టి. ఈమె ఇప్పుడు అందరేమో సంతోష్ రావు అనేటోడు 100 కోట్లు 1000 కోట్లు అమెరికాలో విల్లాలు, ఫామ్ హౌజులు, ఆస్ట్రేలియాలో ఎస్టేట్ సంపాదించుకోండి అని చెప్తున్నారు. హరీష్ రావు ఆగర్భ శ్రీమంతుడు అని చెప్తున్నారు, కేటీఆర్కి ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. ఈమె బాధ ఏంటంటే నాకు అప్పటి నుంచి మా నాన్న ముఖ్యమంత్రి అయినా కూడా నాకు పెత్తనం ఇయ్యలే, నా పేరు నేను చెప్పింది ఏమి నడవలే, నా పైరవీలు నడవలే కాబట్టి ఆమె పాపం ఢిల్లీ పోయి లిక్కర్ స్కామ్ లో పోయి తెలంగాణ ఇజ్జత్ తీసింది, ఆమె ఇజ్జత్ పోగొట్టుకుంది. పాపం ఇక్కడ అవకాశం లేదు, ఆ వివక్షతో అక్కడికి పోయింది, ఇరుక్కుందో ఇరికించిందో, ఆమె కావాలని చేసిందో, సిబిఐ తిహార్ జైల్లో ఏం జరిగిందో అదంతా మనకు తెలుసు. అంటే ఇక్కడ ఆమె మీద ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె చాలా ప్రియారిటీ ఉండేది, మీకు తెలుసు. ఎక్కడికి పోయినా నాయకులు కానీ కార్యకర్తలు కానీ క్యాడర్ అంతా కూడా ఆమెకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. సో అట్లాంటి ఆమెను అంటే డబ్బు సంపాదించుకోకుండా నిరోధించే అంటే చాలా పనులు ఏమి చెప్తే జరిగాయని కూడా అంటారు కదా మిగతా పార్టీలో. అంటే లోపల ఏం జరిగిందో పక్కకు పెడితే మనకి నిన్న కవిత గారు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. బిట్వీన్ ద లైన్స్ అంటే పేరుకు నేను కేసీఆర్ కూతురునే తప్ప ఆమె ఎవరితో పోల్చుకుంటుంది? హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ తో పోలిస్తే నాకు వివక్ష జరిగింది. ఈ దొంగ కొడుకులు ఒక్కొక్కడు 1000 కోట్లు 100 కోట్లు సంపాదించుకున్నారు. మా నాన్న దేవుడే, మా నాన్న చుట్టూ దయ్యాలున్నాయని చెప్తుంది. నేను మా నాన్నగారికి రాసిన లెటరు, వ్యక్తిగతంగా రాసిన లెటరు లీక్ ఎట్లయింది, ఆ లీక్ వీరులు ఎవరని అడిగింది. దానికి అవతల నుంచి కేటీఆర్ వైపు నుంచి బీఆర్ఎస్ నుంచి ఏమన్నారు, మా పార్టీలో కూడా కొంతమంది కాంగ్రెస్ కోవర్ట్లు ఉన్నారని ఇండైరెక్ట్ గా కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పిండు. అన్నారు కేటీఆర్, మా కుటుంబ సభ్యులే అన్నారు. ఇంకా చెప్పాలంటే కోవర్ట్లు ఉన్నారు అన్నాడు. కవితని చెప్పాలంటే మా కుటుంబ సభ్యుల్లోనే ఉన్నారని కేటీఆర్ స్పష్టంగా చెప్పాడు. ఆయన డైరెక్ట్ గా కవితని రేవంత్ రెడ్డి ఆడిస్తున్నాడు, ఈమె తోలుబొమ్మ అని చెప్పిండు. అప్పుడు కవిత గారు ఏమన్నారు, మా నాన్నకి నేను రాసిన వ్యక్తిగత లేఖ లీకు చేసిన లీకు వీరులు ఎవరో చెప్పమంటే గ్రీకు వీరులు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది. ఒక ఆయన నల్లగొండ జిల్లా ఆయన 3 అడుగులు ఉండే లిల్లిపుట్టు ఆయన కూడా మాట్లాడుతుండు, ఆయనకేం తెలుసు అది ఇదని మాట్లాడింది. ఆయన ఏమన్నాడు, నువ్వు 2001లో ఎక్కడున్నావు, నేను ఉద్యమాలు చేసినప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు ధీటుగా సమాధానం చెప్పారు. సెకండ్ అది అయిపోయింది. జగదీశ్వర్ రెడ్డి గారిని లిల్లిపుట్టు అన్నది, వాళ్ళ అన్నని గ్రీకు వీరుడు అన్నది, వాళ్ళ ఇంకో అన్నని లీకు వీరుడు అన్నది. తర్వాత ఏమన్నది, కార్తీక్ రెడ్డి గారిని నువ్వు పెద్దవాళ్ళ మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు బాబు, చిన్న బాబు, నువ్వు లాలీపాప్ చీక్కుంటా కూసకుండా పిప్పర్మెంట్ తినే వయసు నీది, నువ్వు పెద్దవాళ్ళ గొడవలోకి రాగానే కార్తీక్ రెడ్డిని అన్నది. ఇది అయిపోయాక వాళ్ళ నాన్నని మాత్రం దేవుడు అన్నది. ఈ దయ్యాల పేర్లు చెప్పలే.
సెకండ్ వచ్చేసి లేటెస్ట్ గా ఏమన్నది లిల్లీపుట్టు 3 అడుగుల లిల్లీపుట్టు అని అవమానించి ఇప్పుడు 6 అడుగుల బుల్లెట్ ఉంది కదా. అండ్ అసలు దొంగ మా దొంగ బావ హరీష్ రావు, ఈ తన్నీరు హరీష్ రావు అనేటోడు పైకి కనపడతాడు ట్రబుల్ షూటరు, లోపల వీడు పెద్ద బబుల్ షూటరు, వీడిని పట్టుకొని తనండి, తన్నీరు హరీష్ రావు అనే మా దొంగ బావని పట్టుకొని తనండి అని చెప్తుంది. మా ఇంకో అన్న రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, గోళీలు అందించే గోళీరావు ఉన్నాడు కదా, ఈయన ఇప్పుడు కేసీఆర్ అనేట ఆయన ఒక మోనార్కు, ఒక కోనార్కు, ఒక సీతయ్య టైపు. ఒకసారి కవిత గారితో నేను మాట్లాడుతూ కవిత గారు చెప్తుండే, మా నాన్న సీతయ్య టైపు, ఎవరి మాట వినరు అన్నది. కొన్ని రోజులు అయినాక సీతయ్య మాట కూడా ఎవరు వినరు అన్న. ఇవాళ కేసీఆర్ అనేట ఆయన తెలంగాణ సమాజంలో ఒక బాహుబలి లాగా 4 కోట్ల మందికి నాయకుడు ఉన్న కేసీఆర్ గారిని ఒక హరీష్ రావు, ఒక సంతోష్ రావు చేతిలో బందీ అయిపోయిందంటే కేసీఆర్ గారు డమ్మీ అయిపోయిందని చెప్తుందా కవిత, లేదా కేసీఆర్ గారికి ఏం తెలియదు అని చెప్తుందా? కేసీఆర్ ను వాళ్ళు మభ్య పెడుతున్నారు అని చెప్తుంది, వాస్తవాలు తెలియకుండా. అంటే మరి ఇన్ని రోజులు మభ్య పెడితే మభ్య పడేటోడు ఈయనేం నాయకుడు అవుతాడు? ఈయన డమ్మి నాయకుడే కదా. ఇప్పుడు 4 కోట్ల ప్రజలకి ఒక బాహుబలి లాగున్న కేసీఆర్ ఉట్టి పైకి ఏదో మన ఆలీ ఈయనక ఏదో సినిమాలో బెలూన్లు పెట్టుకొని 6 ప్యాక్ కనబడ్డట్టు మా నాన్న డమ్మి, మా నాన్న హరీష్ రావు చేతిలో తోలు బొమ్మ అయిపోయిండు. కేసీఆర్ గారు ఒకళ్ళు చెప్తే వినే టైపా? ఆయన సొంత భార్య చెప్తేనే వినడు. కవిత గారు చెప్పారు, మా నాన్న ఎవరు చెప్పారు విన్నాడు, ఆయనకు నచ్చింది చేస్తాడు. 6 గంటల తర్వాత మా నాన్న రూమ్ లోకి పోవాలంటేనే మేము భయపడతాం అంటారు. ఇప్పటికి కూడా ఇన్నయ్య గారు చాలా సార్లు చెప్తారు, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, హరీష్ అయినా, సంతోష్ అయినా కేసీఆర్ గారు చెప్పింది చేయాల్సిందే తప్ప ఆయనని ఇన్ఫ్లుయెన్స్ చేసే దశలో ఉన్నారని అనుకుంటే, మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి హరీష్ రావు, సంతోష్ రావు పెత్తనం చేసిందంటే ఆమె చెప్పింది ఒక విషయమే. మరి కేసీఆర్ గారిని బందీ చేసి ఇంకా ఎన్ని వేల కోట్ల, ఎన్ని లక్షల కోట్ల స్కాములు చేశారో అవన్నీ బయట పెట్టాలంటున్నా. ఇవాళ సిబిఐ కానీ ఏసీబీ కానీ ఫస్ట్ ఎంక్వైరీ చేయాల్సింది కవిత గారిని. కవిత గారు స్పష్టమైన ఆరోపణలు చేశారు. మా నాన్న మంచోడు, మా నాన్న దేవుడు, మా నాన్న శుద్ధపూస, మా నాన్న వెదపూస, మా అన్నకి ఏం తెలియదు, మా అన్నకి హీరోయిన్లను పరిచయం చేసింది సంతోష్ రావు, సమంతాని, రకుల్ ప్రీత్ని, పార్వతి మిల్టన్ని, పాపం మా అన్నకు కూడా ఏం తెలియదు, వీళ్ళిద్దరు చేతిలో బందీ అయిపోయారు, నానా జాగ్రత్త. నిన్న మా సంతోష్ రావు అనేటోడు గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మా నాన్న హరితారం పేరుతో 230 కోట్ల మొక్కలు పెట్టి మంచిగా చేయాలనుకుంటే దానిలో కూడా స్కామ్ చేసిండు. ఇప్పుడు ఇంకోటి సార్, ఆమె అధికారంలో ఉన్నప్పుడే ఈ మొత్తం అవినీతి అంతా జరిగింది. కవిత ఏమైతే ఇప్పుడు ఆరోపిస్తున్నారో, నిన్న ప్రెస్ మీట్ పెట్టి కానీ అంతకు ముందు కానీ మా నాన్న చుట్టూ ఉన్న వాళ్ళు అవినీతి చేస్తున్నారని, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతిని ఆమె దగ్గర ఇంత గ్యాప్ తీసుకొని, ప్రతిపక్షంలో వచ్చి కూడా దగ్గర 1.5 ఇయర్ దాటిపోయింది, ఇంత గ్యాప్ తీసుకుని స్పెసిఫిక్గా వాళ్ళను టార్గెట్ చేయడం వెనక ఆమె సొంత ఎజెండా ఏమన్నా ఉందంటారా కవితకి? ఇప్పుడు మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, నేను వ్యవసాయ కుటుంబం, మేము కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం. మా నాయనమ్మ ఒకసారి చిన్నప్పుడు ఏడుస్తుండే, బర్రె చచ్చినాక పాడి బయటపడుతుందని ఒక నానుడు ఉంది, ఒక సామెత. ఇప్పుడు బర్రె ఉన్నప్పుడు మీ బర్రె ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అంటే అది 4 లీటర్లు ఇస్తే 2 లీటర్లే అని చెప్తారు. సాయంత్రం 1 లీటర్. అయితే బర్రె చచ్చిపోయాక కూర్చొని ఆయన ఏడుస్తుంటది, ఓ ఈ బర్రె ఎంత మంచి బర్రె, పాడి బర్రె, ఇది పొద్దున 4 లీటర్లు సాయంత్రం 4 లీటర్లు ఇచ్చేదని ఏడుస్తుంది. ఎప్పుడైనా రాజకీయ పార్టీలలో అధికారం ఉన్నప్పుడు బయటకు రావు, అధికారం కోల్పోయినాక ఈ పాపపు సొమ్ము తినేయన్ని, అది పాపపు సొమ్ము తిన్నోళ్ళకు ఉండే స్వభావము. ఇప్పుడు నరం మీద పుండుంది అనుకో, అది సలసలసల ఆగుతుంటది. నరం మీద పుండున్న మనిషి ఒక దగ్గర కూర్చోలేడు. కవిత గారికి తెలంగాణ సమాజం ఇప్పటికైనా కృతజ్ఞత చెప్పాలి. ఆమె చాలా విచిత్రమైన విషయాలు చెప్పింది. నవీన్ రావు అనే ఒక ఎమ్మెల్సీ, వాడు మొత్తం తెలంగాణ హైదరాబాద్ చుట్టూన్న భూములు మింగిన భూబకాసుడు అని చెప్పింది. భూములు మింగిన భూబకాసురులు ఉన్నారు, గుట్టలు మింగిన గుండాగాలు ఉన్నారు, కొండలు మింగిన ఆనకొండలు ఉన్నారు, గ్రానైట్ గుట్టలు మింగిన వాళ్ళు ఉన్నారు, కరీంనగర్ గుట్టలు మింగిన వాళ్ళు ఉన్నారు, సింగరేణి బొగ్గు మింగిన వాళ్ళు ఉన్నారు. ఆమె ఒక నవీన్ రావు పేరు చెప్పింది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే ఎమ్మెల్సీ 100 కోట్ల 1000 కోట్ల విల్లాలు కట్టుకుంటున్నాడు, తినడానికి గతి లేని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడు ఇలా శ్రీమంతుడు అయిపోయాడు, ఆగర్భ శ్రీమంతుడు. ఎక్కడో మెగా శ్రీనివాసరెడ్డితో కలిసి మోకిల్లాలో 750 కోట్ల విల్లాలు చేస్తాడని చెప్పాలా. రేపొద్దున కవితక్క ఆ విల్లాల దగ్గర కూర్చొని అన్ని అమరవీరుల కుటుంబాలకు పంచాలని చెప్పాలా. ఆ 750 విల్లాలు ఒక్కొక్క విల్లా ఒక్కొక్క అమరవీరుల కుటుంబాలకి పంచమని అమర దిశ కూర్చోవాలి. నేను కూడా అక్కడికి వస్తా, తెలంగాణ ఉద్యమకారులంతా అక్కడికి పోదాం. కవితక్కని నేను డిమాండ్ చేస్తున్నా, అక్క పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటోడు అక్రమంగా సంపాదించిన విల్లాలు ఏమవుతున్నాయో అవన్నీ ఉద్యమకారుల కుటుంబాలకు పంచుదాం రా. అదే విధంగా ఆమె ఏమన్నది, ఆయన పల్లా రాజేశ్వర రెడ్డి నాకు చెప్పిండు చాలా విషయాలు అని చెప్పింది. ఇంకోటి కోట్ చేశారు. అదే విధంగా టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారం ఉన్న 10 ఏళ్లలో ప్రజల సొమ్ము పందికొక్కులాగా మింగిరని చెప్పారు. ఆమె ఇంకేమన్నది, నేరేళ్లలో దళితుల్ని
అక్రమ ఇసుక లారీలతో తొక్కిచ్చిర్రు. దానికి అడ్డుకున్న నేరెళ్ల బాధితుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ పేద వాళ్ళని 8 మందిని థర్డ్ డిగ్రీ పెట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ తోటి కరెంటు షాకులు పెట్టి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ లలో కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళని సంసారానికి పనికి రాకుండా చేశారని మీరా కుమార్ కూడా వచ్చింది. మరి అప్పుడే కవితక్క చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏమంటుంది, అది కేటీఆర్ అకౌంట్ లో వేసిండు, సంతోష్ రావు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్లు చేసి పోలీసు వాళ్ళతో కొట్టించిండు అని చెప్పింది. మరి ఆ విషయం అప్పుడే చెప్పొచ్చు కదా. ఇప్పుడు మీ అన్న పేరు వచ్చినందుకు నువ్వు బాధపడుతున్నావా, నేరెళ్ళ బాధితుల బాధపడుతున్నావా? నువ్వు నిజంగా ఒక నాయకురాలు అయితే నేరెళ్ళ బాధితులకు అన్యాయం జరిగింది, వాళ్ళని ఎప్పుడన్నా పరామర్శించినవా? పాపం మీకు అన్యాయం జరిగింది, చేసింది మా అన్న కాదు, ఆ సంతోష్ రావు అనే దుర్మార్గుడు, పోరాడడం దాని ఇప్పుడు అని అన్నవా? అంటే నీకు అన్యాయం జరిగితే తెలంగాణకు అన్యాయం జరిగినట్టు. 1200 మంది అమరవీరుల కుటుంబాలు ఎప్పుడు సందర్శించలేను. ఆర్టీసీ కార్మికులు 100 రోజులు స్ట్రైక్ జరిగితే 50 మంది చచ్చిపోయారు, ఏ రోజు పోలే మీరు మీ కుటుంబ సభ్యులు. ఇంటర్మీడియట్ పిల్లలు 32 మంది, మీ అన్న మీరు గ్లోబెరీనా అనే కంపెనీ చేసిన అక్రమాల వల్ల 32 మంది టీనేజ్ పిల్లలు చచ్చిపోయారు. నీకు కూడా కొడుకులు ఉన్నారు, కేటీఆర్ కూడా కొడుకు కూతురున్నారు, అదే ఏజ్ పిల్లలు. మరి 32 మంది ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయినప్పుడు రాలే మీకు, ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయినప్పుడు మీకు రాలే, చాలా మంది మహిళలని గిరిజన మహిళల్ని గ్యాంగ్ రేప్ చేసి చచ్చినప్పుడు రాలే. అంటే తెలంగాణ ప్రజల బాధ మీకు పట్టదు. అప్పుడు బంగారు తెలంగాణ, సువర్ణ తెలంగాణ, బతుకమ్మ తెలంగాణ. ఇప్పుడు నీకు ఎప్పుడైతే నీ ఇంట్లో నిన్ను పక్కకు పెట్టినప్పుడు అప్పుడు అన్ని గుర్తొచ్చినాయి. పదవులు ఉన్నప్పుడు పెదవులు ఎందుకు మూసుకున్నావు కవితక్క అని అడుగుతున్నా. ఇప్పటికైనా కవిత గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అక్క నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మనం కలిసి పనిచేసినాం, నా మిత్రురాలివి, నేను శ్రేయభిలాషి. నేను ఏమంటున్నా అంటే ఆ 1200 కోట్లు టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్నాయి కదా, అవి రాత్రికి రాత్రి అది తెలంగాణ ప్రజలు తమ రక్త మాంసాలతోటి ప్రజలు ఇచ్చిన ఆస్తి. ప్రతి ఊర్లో తెలంగాణ రాష్ట్ర సమితి బిల్డింగ్లు ఉన్నాయి, అవన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులకు పంచుదాం. ఆ టిఆర్ఎస్ పార్టీ సెకండ్ రిచెస్ట్ పార్టీ కదా, టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చే హక్కు మీ నాన్నకు కూడా లేదు. అది ప్రజల త్యాగాల నుంచి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి, 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నుంచి వచ్చిన పార్టీ. టిఆర్ఎస్ పార్టీకి ఓనర్లు తెలంగాణ ప్రజలు. అది ఒక కేసీఆర్ పేపర్ మీద కేసీఆర్ పెట్టుండొచ్చు, కానీ దానిలో మా జీవితం కోల్పోయినాం, మా ప్రాణాలు కోల్పోయినాం. కాబట్టి కవితక్క నేను స్పష్టంగా సూటిగా అడుగుతున్నా, నువ్వు రేపు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేపట్టు, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఆ 1500 కోట్ల రూపాయలు ఉద్యమకారుల కుటుంబాలకి, అమరవీరుల కుటుంబాలకి, నిరుద్యోగులకి పంచుదామని పెట్టు. రేపటి నుంచి లిస్టు స్టార్ట్ చేయి. ఈ 10 సంవత్సరాలు ఎవరెవరైతే పందికొక్కులాగా తిన్నారో, ఈ భూములు మింగిన భూబకాసురుల లిస్టు, కొండలు మింగిన ఆనకొండల లిస్టు, గుట్టలు మింగిన గుండాగాల లిస్టు, తెలంగాణ బడ్జెట్ 30 లక్షల కోట్లు ఈ 10 సంవత్సరాల్లో ఎవరెవరు తిన్నారో వాళ్ళందరూ లిస్టు పెట్టు. నీతో పాటు మేము కూడా ఉంటాం, నీకు రక్షణగా మొత్తం తెలంగాణ సమాజం వస్తుంది. సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా నువ్వు మాట్లాడు, ఆ విషయాలు మాట్లాడు. నువ్వు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ లో నీకు అన్యాయం జరుగుతుందనే మాట్లాడుతున్నావు, కానీ నిరుద్యోగుల గురించి మాట్లాడినావా, విద్యార్థుల గురించి మాట్లాడినావా, బీసీల గురించి మాట్లాడినావా, ఎస్సీల గురించి మాట్లాడినావా? సామాజిక తెలంగాణ లక్ష్యం మాట్లాడుతుంటేనే నన్ను దూరం పెట్టారు. ఆమె 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీ 2 సార్లు కేబినెట్ లో మహిళా మంత్రులు లేనప్పుడు, మహిళలు ఎవరు మంత్రులు లేరంటే కొంతమంది ఎవరో కామెంట్ చేస్తారు, ఉన్నోళ్ళంతా మహిళలే అని మీ నాన్న అవమానించిండు కదా. మహిళా మంత్రులు ఎందుకు లేరు మై డియర్ డాడీ అని ఎందుకు అడగలేదు? దళితుడిని సీఎం చేస్తా అని చెప్పి ఎందుకు చేయలేదు మై డియర్ డాడీ? నువ్వు దళితుడు కాదు కదా డాడీ, మీ తాత దళితుడు కాదు కదా, మనం దళితులం కాదు కదా, దళితులని దగా చేసిన దగుల్బాజీ ఎవరు డాడీ అని అడగాలి కదా. నా ముఖ్యమంత్రి, మంత్రులు, అల్లుళ్ళు, చుట్టాలు మొత్తం ఈ కల్వకుంట్ల కుటుంబం మొత్తం దోచుకొని తింటున్నప్పుడు ఇది పద్ధతి కాదు డాడీ అని అడిగినావు నువ్వు ఎప్పుడన్నా? ఇంకోటి అంటే నీకు ఇబ్బంది అయినప్పుడు తెలంగాణ మొత్తం గాయగత్తర కావాలి, తెలంగాణ అగ్గిలేవాలి. మీరు సంతోషంగా ఇప్పుడు బంగారు తెలంగాణ పేరుతో హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంది, మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. మా నాన్న మంచోడు, మా అన్న మంచోడు, ఈ హరీష్ రావు అనే 6 అడుగుల బుల్లెట్ వీడు దొంగ, మా దొంగ బావ తన్నీరు హరీష్ రావు అనేటువంటి పట్టుకొని తన్నాలని ఎందుకు చెప్పలే అప్పుడే? మా సంతోష్ రావు అనేటోడు నల్లికుట్లోడు, వీడు ఏం మాట్లాడాడు, కానీ వాడు హ్యాపీగా ఉండడం కోసం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఆస్తులు కాపాడుకున్నాడు ఎందుకు చెప్పలే? అంటే ప్రజలు అప్పుడే చెప్తే నీకు నమ్మేటోళ్ళు కదా. అంటే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా వాళ్ళ సొంత ఎజెండా, సొంత ఆస్తుల పంపకంలో తేడా వచ్చినందుకు జరుగుతున్నది తప్ప ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజానికి సంబంధించిన గొడవ అయితే కాదు ఇది. అంతేనా? ఒక జర్నలిస్ట్ గా మీరు ఆలోచించండి సార్, వీళ్ళ ట్రాక్ రికార్డు 2001లో వీళ్ళ ఆస్తులేంది, 2004లో వీళ్ళ ఆస్తులేంది, 2014లో వీళ్ళ ఆస్తులేంది, 2020లో ఏంది? బతకడానికి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్న వాళ్ళకి బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి? తినడానికి తిండి లేని, సొంత ఇల్లు లేని వాళ్ళకి విల్లాలు, ఫామ్ హౌజులు, ఎస్టేట్లు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ప్రపంచ దేశాలలో ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ వీళ్ళకి ఆస్తులు చాలా ప్రపంచ దేశాల్లో ఉన్నాయని చెప్తున్నారు. మాట్లాడితే అమెరికా పోతున్నారు, దుబాయ్ పోతున్నారు, లండన్ పోతున్నారు ఏదో పేరుతో. మరి ఇలా పదే వీళ్ళు అమెరికాలో ఎక్కడెక్కడ ఆస్తులు పెట్టారు అవన్నీ బయటకు రావాలి కదా.
ఉద్యమం చేస్తే కోల్పోతారు కదా. ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే ధైర్యం, ఉద్యమం అంటే నిజాయితీ, ఉద్యమం అంటే ఇవ్వడం కదా. మరి మొత్తం ప్రపంచ చరిత్రలో ఉద్యమాలు చేసిన నాయకుల కుటుంబాలు ఆరిపోయినాయి. మీ ఒక్క కుటుంబం మాత్రం ఉద్యమం పేరుతో తెలంగాణ రాకముందే ఆస్తులు వచ్చినాయి. ఇదంతా జనాలకు తెలియదు అంటారా? వీళ్ళ కుటుంబానికి ఆస్తులు వచ్చింది, లేకపోతే వీళ్ళ అవినీతి చేసింది, వీళ్ళ ప్రామిస్లన్నీ ప్రజలకు గుర్తుంటాయి కదా విఠల్ గారు. మరి అట్లా గుర్తున్నప్పుడు మళ్ళీ సెకండ్ టైం కేసీఆర్ను గెలిపించారు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏంటంటే అమాయకత్వము, మంచితనము, బారాకూన్ మాఫ్ అన్నట్టు ఫస్ట్ సారి జై తెలంగాణ పేరుతో వచ్చారు. సెకండ్ సారి బంగారు తెలంగాణ అనే స్లోగన్ తోటి ఒక హోప్ కలిగించారు. ఫస్ట్ టర్మ్ కొంచెం బాగానే ఉండే, సెకండ్ టర్మ్ వచ్చినాక వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోయి యథా రాజా తదా ప్రజా అన్నట్టు కేసీఆర్ గారిని చూసి కేసీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులను చూసి ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లకు ఎదిగేసరికి ప్రజలు బండకేసి బాధిరు. ప్రజలు ఎందుకు ఓడించారు రెండోసారి? ఇప్పుడు ఫస్ట్ సారి కూడా భయపడే 6 నెలల ముందు ఎలక్షన్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓడించారనేది బీఆర్ఎస్ వారు. ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడన్నట్టు, నువ్వు చక్కగా లేక అద్దం బలగొట్టినట్టు, నీ ముఖం బాగాలేక అద్దం పగలకొన్నట్టు నువ్వు కుటుంబ పాలన చేసినావు, నువ్వు కుట్రలు చేసినావు, ప్రశ్నించే గొంతుల్ని అణిచేసినావు, స్వేచ్ఛ లేకుండా చేసినావు, స్వాతంత్రం లేకుండా చేసినావు, మాట్లాడితే కేసులు పెట్టినావు, ఈ నియంతృత్వ ధర్నా చౌకులో ధర్నాలు లేకుండా చేసినావు, జర్నలిస్టులు ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టినావు. అందుకనే కదా నీకు ఇలా ఇప్పుడు ఒక తెలంగాణ బాహుబలి లాగా ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోయి బిచ్చల దేవుడు లాగా ఫామ్ హౌస్ కి ఎందుకు బందీ అయ్యిండు? ఇలా ఎందుకు బయటకు రాలేకపోతున్నాడు? కన్న కూతురుని, కన్న కొడుకుని, సొంత మేనల్లుడిని, సడ్డకుడు కొడుకుని కూడా కంట్రోల్ చేయలేని కేసీఆర్ ఏ విధంగా నాయకుడు అవుతాడు? ఉత్తరప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి, పంజాబ్ లో ఉన్న వాళ్ళకి పోయి ఫ్లైట్లు విమానాలు వేసుకొని పోయి ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని సరిపోక భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని అన్ని రాష్ట్రాలకు వీళ్ళు డబ్బులు పంపించారు కదా. భారతదేశంలో ఉన్న అన్ని ఎంపీ సీట్లకి ఫండింగ్ చేస్తా అని కేసీఆర్ గారు మన రాజ్దీప్ సర్దేశాయ్తో చెప్పిండు కదా. అంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు ఏమన్నా ఎలాన్ మాస్కులా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తిలా సాఫ్ట్వేర్లు కనిపెట్టిరా, రాకెట్లు కనిపెట్టిరా? తెలంగాణ ప్రజల్ని పీల్చి పిప్పి పిండి చేసిన కాలకేయ కుటుంబం. వీళ్ళందరినీ తిహార్ జైల్లో పెట్టి వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి. మీరేమో ఇట్లా అంటున్నారు. ఒకవైపు కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని కూడా ఈ మధ్య ఒక కాయిన్ చేశారు ఒక వర్డ్ను. మరి మీరు ఇన్ని లోపాలు చూపిస్తున్న కేసీఆర్ను ఇంకోవైపు నుంచి తెలంగాణ జాతిపిత అని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాజు పక్కన బానిసలు ఎప్పుడు భజన చేస్తుంటారు. ఆ భజన గాళ్ళకి ఏంటంటే నెల జీతాలు ఇస్తారు, వాళ్ళు తినడానికి తిండి, కుక్కకు బిస్కెట్ వేసినాక వాళ్ళు తిన్నాక ఎంగిలి మెతుకులు, కుక్క బొక్కలు వేస్తారు. అట్లాంటి బానిసలు ఎప్పుడు డప్పు కొడుతూనే ఉంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇలా మీరు పోయి ఒక సర్వే చేయండి, కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి మీరు సర్వే చేయండి. వీళ్ళ గతంలో 2001లో ఆస్తులేంది? వీళ్ళు ఏమైనా 100 ఎకరాలు అమ్మిర్రా? వీళ్ళ ఇంట్లో బంగారం అమ్మిర్రా? వీళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిర్రా? వీళ్ళు ఎవరైనా జైలుకు పోయారా? కేసీఆర్ కుటుంబం మొత్తంలో వారం రోజులకు మించి జైల్లో ఉన్నాడు ఎవరు లేడు. ఏదో ఖమ్మం జైల్లో ఒక రోజు కేసీఆర్ గారు 2 రోజులు పెట్టగానే దీక్ష చేసి ఆయన చావు నోట్లోకి పోయి వచ్చాక కదా తెలంగాణ వచ్చింది. అంటే చావు నోట్లోకి పోయినోడు ఎవడన్నా వచ్చే సంజీవని ఏమన్నా మింగిండి ఆయన? ఇవన్నీ డ్రామాలండి. పిల్లలు చచ్చిపోయారు కదా, ఆయన చావు నోట్లోకి పోయి వచ్చి బయటకు వచ్చి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, లక్షల కోట్లు సంపాదించుకోడు. మరి చచ్చిపోయిన 1200 మంది గొప్పోళ్ళ, చావు నోట్లో తలబెట్టినోడు గొప్పోడా? ఇప్పుడు మీరు కేసీఆర్ 10 ఏళ్ల పాలన చూశారు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి 1.5 సంవత్సరం పాలన. ఇద్దరిలో ఏమన్నా వ్యత్యాసం ఉందా, లేకపోతే ఏంటి, ఏమంటారు ఇద్దరు? ఇప్పుడు కేసీఆర్ గారు అధికారం చేపట్టినప్పుడు 2014లో తెలంగాణ ధనిక రాష్ట్రం. కేసీఆర్ గారు 2024లో రేవంత్ రెడ్డి గారికి చేతికి ఇచ్చేటప్పుడు తెలంగాణ అప్పుల కుప్పైంది. 4 లక్షల కోట్లేమో ఎఫ్ఆర్బిఎం పరిధి లోబడి చేసిన అప్పులు, ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి 32 కార్పొరేషన్లు పెట్టి ఒక 3 లక్షల కోట్లు చేశారు. అంటే 7 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి అడుక్కొనే బొచ్చ, మన ఈ జల్లెడ ఉంటది కదా, ఆ బొచ్చకు కూడా జల్లెడే, దానిలో ఎన్ని నీళ్లు పోసినా కింద పడిపోతాయి. ఇప్పుడు అంగన్వాడీ గుడ్లకి డబ్బులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి కేసీఆర్ గారు ఆ సెకండ్ టర్మ్ ఎండింగ్ లో. నెల జీతాలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. అంటే కుక్కల జింపని విస్తర చేసి అంత ఆగం చేసి కచరా పాలన చేసిండు, అప్పుల కుప్ప చేసిండు అనే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా ఎంత చేసినా డబ్బులు ఎక్కడ ఉన్నాయి పాపం? ఏ మాటకు ఆ మాట చెప్పాలా. రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు కానీ ఆయనకి ఏమైతుంది? డబ్బులు లేవు కదా. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కాళేశ్వరం మీద కమిటీ వేశారు, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. సో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద సిబిఐకి వెళ్ళడం అంటే, ఒకవైపు మనం చూస్తున్నాం రోజు వాళ్ళ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు మాట్లాడుతున్నారు, సిబిఐ కానీ ఈడీ కానీ ఈసీ కానీ అన్నీ కేంద్రం చేతిలో కీలుబొమ్మలు అని చెప్పి ఆయన ఒకవైపు చెప్తున్న ఈ సందర్భంలో మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ
ఈ కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడం అంటే అది అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సింపుల్ ఎగ్జాంపుల్ సార్, నేను ఒక జిల్లా ఎస్పీని, మీరు ఒక జిల్లా ఎస్పీ. నేను ఖమ్మం జిల్లా ఎస్పీని, మీరు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడ ఎస్పీ అనుకుందాం, కృష్ణా జిల్లా ఎస్పీ అనుకుందాం. ఒక పెద్ద దొంగతనం చేసిండు, ప్రపంచంలోనే అతిపెద్ద దొంగతనం జరిగింది, ఏదో గుప్త నిధిలో ఏదో దొంగతనం జరిగింది. నేను రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నా, ఆ దొంగ నిన్న రాత్రి అక్కడ కనబడ్డాడు మా ఖమ్మం జిల్లా అడవుల్లో, 7 అడుగులు ఉన్నాడు, ఇంత లావు ఉన్నాడు, ఇట్లున్నాడు, మొత్తం ఆయిల్ పూసుకున్నాడు, ఆ దొంగని మేము పట్టుకున్నాం, కొద్ది సిమెంట్లో పారిపోయాడు, పట్టుకుంటాం, వలయేస్తాం, ఆయన గాల్లో ఎగురుతున్నాడు, నీటిలో తేలుతున్నాడు, మామూలు దొంగ కాదు, అరవీర భయంకరమైన దొంగ అని రోజు ప్రెస్ మీట్ పెడుతున్నా. ఇప్పటికే 2 సంవత్సరాలు డిమాండ్ చేశారు, బండి సంజయ్ గారు డిమాండ్ చేశారు, కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఆల్రెడీ మీ దగ్గర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, అనేక ఆరోపణలు ఉన్నాయి. నిన్న స్వయంగా కేసీఆర్ గారి కూతురే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఈ అవినీతి అంతా మా దొంగ బావ, మా కొంగ బావ తన్నీరు హరీష్ రావు చేసిండు అని చెప్తుంది. మా సంతోష్ రావు, హరీష్ రావు ఇద్దరు పేర్లు చెప్పింది. మీరు ఇమీడియట్ గా కవిత గారిని ఇంట్రాగేషన్ కి పిలవండి, హరీష్ రావుకి నోటీసులు ఇవ్వండి, సంతోష్ రావుకి నోటీసులు ఇవ్వండి. మీరు దయచేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని చేతులు ఎత్తి మొక్కుతున్నా. అమిత్ షా గారు చెప్పారు కల్వకుంట్ల కుటుంబం మొత్తం లక్షల కోట్లకు అవినీతి చేస్తారని, రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాక ఇంకా మీరు ఎందుకు తాత్సారం చేస్తారు? గతంలో ఉన్న సిబిఐ సహారా కేసు క్లోజ్ అయిందా? దానిలో కేసీఆర్ గారు నిర్దోష దోష కూడా చెప్పట్లే కదా. ఇప్పుడు 2014లో సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. అంటే సిబిఐకి వచ్చింది ఇప్పటికే 8,000 కేసులు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. మరి కేసు ఎప్పుడు తేలుతుంది? కేసీఆర్ బతుకున్నప్పుడు తేలుతుందా? రిటైర్డ్ ఇంజనీర్లు బతుకున్నప్పుడు తేలుతుందా? లేకపోతే కేసీఆర్ మనవడు వచ్చేదాకా తేలుతుందా? దయచేసి అమిత్ షా గారు ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి. లేకపోతే బీజేపీ కూడా ఇలా రేవంత్ రెడ్డి మారి మీద అనుమానం వచ్చేసింది, బీజేపీ కూడా కలిసే ఉన్నది అనుకుంటాం. ఇప్పుడు ఒక విచిత్రమైన ఆరోపణలు జరుగుతున్నాయి ఈ తెలంగాణ 3 పార్టీల్లో. బీఆర్ఎస్ ఏమంటుందంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైంది, అందుకే రేవంత్ రెడ్డి దాన్ని సిబిఐకి ఇచ్చాడు కాబట్టి క్లియర్గా తెలిసిపోతుంది కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందని బీఆర్ఎస్ అంటుంది. వేరే కాంగ్రెస్ ఏమంటుందంటే బీజేపీ బీ టీం అంటేనే బీఆర్ఎస్, సో వాళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారు అనేది కాంగ్రెస్ నాయకులు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఉంది బాగా. అంటే సామాన్య ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కానీ ఏ ప్రజలకైనా ఎవరితో కుమ్మక్కయ్యారనే దాంట్లో క్లారిటీ కావాలి. మీరు ఒక జర్నలిస్ట్గా, ఒక విశ్లేషకుడిగా తెలంగాణ రాజకీయాలను అన్నింటినీ బాగా దగ్గరగా చూస్తున్న వ్యక్తిగా ఇవి ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఇవాళ రాజకీయ పార్టీలు అన్ని చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సిద్ధాంతాలేమో ప్రజల కోసం, రాద్ధాంతం అంతా ధనం కోసం. ధనం మూలం ఇదం జగత్తు. ఇలా మెగా కృష్ణారెడ్డి ఇంటి ముందు బానిసల్లాగా, అటెండర్ లాగా తిరిగే రాజకీయ నాయకులు ఎవరో మనకు తెలుసు. మెగా కృష్ణారెడ్డి గారి ఎంగిలి మెతుకుల కోసం అన్ని రాజకీయ పార్టీలు కక్కుర్తి పడుతున్నాయి. దీన్ని బట్టి 3 పార్టీలు పొద్దునేమో ప్రెస్ మీట్లలో, టీవీ ఛానళ్లలో, అసెంబ్లీలో తిట్టుకుంటాయి. సాయంత్రం కాగానే ముగ్గురు కలిసి మందు విందు చిందు వేసుకుంటూ మెగా కృష్ణారెడ్డి ఇచ్చే సూట్ కేసుల కోసం ఆగబడతాయి. అంటే వెన్నెముక లేని నాయకులని అర్థమవుతుంది. మరి మెగా కృష్ణారెడ్డి పేరు ఎందుకు రావట్లే? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మెగా కృష్ణారెడ్డి లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్ల పేర్లు మాత్రం రావు. ఇప్పుడు రాజకీయ నాయకులే ఇంత కరప్షన్ చేస్తే, రాజకీయ నాయకులకి కరప్షన్ ఇచ్చినోడు, డబ్బులు ఇచ్చినోడు, లంచాలు ఇచ్చినోడు వాడెంత కరప్షన్ చేస్తాడు? కింది లెవెల్లో ఒక మామూలు ఇంజనీర్ 400 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు దొరికితే కేసీఆర్ ఎంత తిన్నాడు, హరీష్ రావు ఎంత తిన్నాడు, స్మితా సబ్రవాల్ ఎంత తిన్నాడు, రజత్ కుమార్ ఎంత తిన్నారు, సంతోష్ రావు ఎంత తిన్నాడు, కేటీఆర్ ఎంత తిన్నాడు, మెగా కృష్ణారెడ్డి ఎంత తిన్నాడు? ఈ కవితనే నిన్న చెప్పారు కదా, మెగా శ్రీనివాస్ రెడ్డి 750 విల్లాలు కడుతున్నాడు అని. నేను ఏమంటున్నా అంటే సార్, వీళ్ళందరూ కూడా గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకుంటున్నారు. అన్ని రాజకీయ మంచోళ్ళు తక్కువ ఉన్నారు. వీళ్ళంతా ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 100 కోట్లు, ఒక ఎంపీ గెలవాలంటే 1000 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి జనం సొమ్ముని పీతిరి గద్దల్లాగా తింటున్నారు, పందికొక్కుల్లాగా తింటున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలారా, ఏ రాజకీయ నాయకుడు వెనకాల ఎవరున్నారో, ఏ రాజకీయ నాయకులను ఎవరు ఆడిస్తున్నారో మనం తెలుసుకోవాలి. బీజేపీ పార్టీ ఏ కేసు ఇచ్చినా కూడా వాషింగ్ పౌడర్ నిర్మా అని అంటదని ఇలా జనంకి తెలుసు. సిబిఐ ఎవరి చేతిలో ఉంది, ఈడీ ఎవరి చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ ఐటీ ఎవరి చేతిలో ఉంది. ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా అంటే రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో 78 సంవత్సరాలు అవుతుంది కదా, ఏ రాజకీయ నాయకుడు అన్న జైల్లో పెట్టి ఆస్తులు జప్తు చేసిన కేసులు ఎన్ని? ఇంతవరకు 1,00,000 కేసులలో 1-2 ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా అయిపోయారు కూడా ఎట్లా అంటే ఈ బడుగు బలహీన వర్గాలు, తక్కువ సంఖ్య అంటే బలం లేని వాళ్ళని, సిబు సోరెన్ ఇట్లాంటి వాళ్ళని తప్ప ఈ పెద్ద వాళ్ళని సింపుల్ సార్. రాజకీయ నాయకులు ఎట్లుంటది అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అరెస్టులు చేస్తారు, కేసులు ఏం తీసుకోరు. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఆరోపణలు చేస్తాం కానీ కేసులు పెట్టాం. కేసులు పెట్టి బొక్కలో వేసి ఆస్తులు ఫైనల్ ఒకటి చెప్పండి, మీరు బాగా ఉద్యమాల దగ్గర నుంచి, పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి దాంతో బాగా క్లోజ్గా మూవ్ అయిన వ్యక్తి,
విద్యార్థి దశ నుంచి మీకు ఎక్కడ గ్యాప్ వచ్చింది ఫస్ట్, దాని నుంచి ఎక్కడ మీరు డిఫర్ అయ్యారు వాళ్ళతో? రెండు, మీరు మనం ఇంతసేపు మాట్లాడుకున్న ఈ రాజకీయాల పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల ముందున్న ఆప్షన్ ఏంటి ఇప్పుడు? ఈ దీనికి మీరేం చెప్తారు? మేము రాజకీయ పార్టీలలో లేము, తెలంగాణ ఉద్యమం కోసమే వచ్చినాం. మా నాన్నగారు 69 ఉద్యమంలో ఉన్నారు, మా పెదనాన్నగారు ఉన్నారు, మా బంధువు కొలిశెట్టి రామదాస్ గారు 1968 ఉద్యమం ప్రారంభించింది ఆయన. మాకు వాళ్ళు స్ఫూర్తి. సరే, కేసీఆర్ గారు 2001లో ఆయన ఇచ్చిన స్పీచ్లు కానీ ఆయన జనాలను ఆకట్టుకున్న విధానం చూసి ఆయనకి సపోర్ట్గా పనిచేసినాం. కానీ ఏ రోజు మేము టీఆర్ఎస్లో లేము. ఆయనకి బయట నుండి మద్దతు పలుకుతూ టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ జైలుకి వెళ్ళిందే నేను. అసలు ఇంతవరకు 2001 డిసెంబర్ 27 పార్టీ బంద్కు పిలిపిస్తే నేను మాతో పాటు ఒక 15 మంది పిల్లలు వెళ్ళారు. చెంచల్గూడ, చెల్లపల్లి కేసులు, రకరకాల కేసులేమో జనాలు, త్యాగాలేమో ప్రజలయ్యి, భోగాలు మాత్రం నాయకులు. తెలంగాణ సమాజం తన వ్యక్తిత్వానికి, తన అస్మితకి, తన ఆత్మగౌరవానికి తగిన రాజకీయ నాయకులను ఎంచుకోవడంలో పదే పదే విఫలమవుతుంది. ఇది మొత్తం తెలంగాణ సమాజం యొక్క ఫెయిల్యూర్. మేధావులు, రచయితలు, కవులు, కళాకారులారా ఇప్పటికైనా మేలుకోండి. మన ప్రజలేమో ప్రాణాలను త్యాగం చేస్తున్నారు, జీవితాలను త్యాగం చేస్తున్నారు. కృతజ్ఞత కూడా లేదా? వాళ్ళేమి ఎమ్మెల్యే సీట్లు అడగలే, ఎంపీ సీట్లు అడగలే, మంత్రి పదవులు అడగలే, కవితలాగా ఆస్తుల వాటాలు అడగలే. కవితకి కళ్ళెమ్మటి నీళ్ళు వస్తే తెలంగాణ మొత్తం కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినట్టు ఈ అమరవీరుల కుటుంబాల జీవితాలు అడ్రస్ లేవు. శ్రీకాంతాచారి తల్లికి ఇంతవరకు న్యాయం జరగలే, కానిస్టేబుల్ కిష్టయ్య కూతురు పిలవలే. ఇట్లా చచ్చిపోయిన వాళ్ళు అందరు చాలా మంది ఉన్నారు కదా. ఉద్యమమే శ్వాసగా, ఉద్యమమే జీవితంగా కొన్ని వేల మంది తెలంగాణ పిచ్చోళ్ళు అయ్యారు కదా. మీ పార్టీ అకౌంట్లో ఉన్న 1500 కోట్లలో ఇవాళ ఉద్యమకారులకు గుర్తించి గౌరవించుకునే శక్తి మీకు లేదు. అప్పుడంటే డబ్బులు లేవు. ఇప్పుడు మీ అందరి దగ్గర, ఒక్కొక్కరి దగ్గర 100,000 కోట్లు ఉన్నాయి కదా. పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అయింది. తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి బంగారు తెలంగాణ అనే ముసుగులో బంగారు కల్వకుంట్ల కుటుంబం ఏర్పడ్డది. వీళ్ళని ఇప్పటికైనా, వీళ్ళంతా కూడా చెట్టు మీద కొంగలే, దోచుకునే దొంగలే వీళ్ళంతా కూడా. థ్యాంక్ యూ విఠల్ గారు, నమస్తే. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.